నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్‌లో దిల్సుఖ్ నగర్‌లో మెట్రో పిల్లర్ నంబర్ 1552 మీ సేవా రోడ్ మంజుసుధా హాస్పిటల్‌లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. నేను మగవాళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మిత్రులు అడుగుతున్నారు ట్రాన్స్‌జెండర్ దగ్గరికి మగ పిల్లలు ఎందుకు వెళ్తున్నారు? అలా వెళ్ళడం వల్ల ఏమేమి నష్టాలు, లాభాలు ఉంటాయి? డిస్కస్ చేయండి. అసలు ఈ ట్రాన్స్‌జెండర్ ఎవరు? ఇది ముందు మనకు అవగాహన ఉండాలి. దీనికి కొంత హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఒకప్పుడు ఈ నవాబులు మొదలైన వాళ్ళు చాలామంది భార్యలని పెళ్లి చేసుకునేవాళ్ళు. మన నిజాం నవాబు గారు కూడా 300 పైన భార్యలు ఉండేవాళ్ళని. సో, అంతమంది భార్యలు ఉన్నప్పుడు వాళ్ళ సంరక్షణ, వాళ్ళ దగ్గరికి వేరే మగవాళ్ళు పోకుండా ఉండడం, వాళ్ళకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా నవాబు గారికి ఇబ్బందులయ్యేవి. దీన్ని అధిగమించడానికి కోసమని మొదట్లో కొంతమంది లేడీస్‌కే శిక్షణ ఇచ్చేసి వాళ్ళని సైనికులుగా పెట్టుకున్నారు. ఈ లేడీస్‌ని శిక్షణ ఇచ్చి పెట్టుకున్నప్పుడు వీళ్ళకు మగవాళ్ళకు ఉన్నంత బలం ఉండేది కాదు. ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి కోసమని వాళ్ళేం చేశారంటే, కొంతమంది చిన్న పిల్లల్ని గడ్డాలు మీసాలు రాకముందే ఎత్తుకెళ్ళి వాళ్ళ జనాంగాలు కట్ చేసి, వాళ్ళను ఎక్సర్‌సైజ్‌లు వగైరా చేయించేసి సైనికులుగా వాడుకునేవాళ్ళు. వీళ్ళనే హిజ్డాల్ అంటారు. సో, వీళ్ళకు మగవాళ్ళకు ఉన్నటువంటి మజిల్ పవరు, బోన్ పవరు, సైకలాజికల్ పవరు ఉండేది. ఎట్ ది సేమ్ టైమ్ వాళ్ళు శృంగారం చేయడానికి వీలు కాదు. కనుక ఆ నవాబుల భార్యలకు వేరే వ్యక్తులతోటి సంసారం చేస్తారేమో అనే నవాబు గారికి ఉన్నటువంటి అపోహలు పోయేవి. ఇది కాలక్రమేణా బికాజ్ మన దేశాన్ని దాదాపు 1000 సంవత్సరాలు విదేశస్తులు రాజ్యమేలారు. అందులో 800 ఏళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు. ఒక 200 ఏళ్ళు బ్రిటిషర్స్ ఉన్నారు. సో, 800 ఏళ్ళు ఉండేసరికి వీళ్ళు మన కల్చర్‌లో ఒక భాగం అయిపోయారు. తర్వాత కొద్దిమంది తన మీద దేవత పూనిందని, నేను పార్వతిని అయిపోయానని మగపిల్లలే చిన్నప్పటి నుంచి వెంట్రుకలు పెంచుకోవడము, అమ్మాయిలాగా డ్రెస్సులు వేసుకు తిరగడం, ట్రాన్స్‌వెస్టిజం అంటారు. ఇలా చేయడము, ఇట్లాంటివి చేస్తారు. సో, ఈ ట్రాన్స్‌జెండర్స్‌కు మగవాళ్ళకు ఉన్నటువంటి జననాంగాలు ఉండవు. అక్కడ మూత్రం చేయడానికి ఒక చిన్న రంధ్రం ఉంటుంది. పార్టీ చేయడానికి మామూలుగా అందరికీ ఉన్నట్టే ఉంటుంది. తర్వాత వీళ్ళకు ఉద్యోగాలు లేకుండా వీళ్ళను సొసైటీ కొంత అసహించుకొని దూరంగా పెట్టడం వల్ల వాళ్ళకు సంపాదన లేకుండా పోయింది. అందుకని వాళ్ళు ప్రాస్టిట్యూషన్‌కి దిగారు. వీళ్ళకేమిటంటే ఆడపిల్లలకు ఉన్నటువంటి సిగ్గు, భయము, లజ్జ ఇట్లాంటివి ఏమి ఉండవు. మగపిల్లలకు ఉన్నటువంటి ధైర్యము వగైరా ఉంటాయి. కనుక యూజువల్‌గా పెళ్లి కాని అబ్బాయిలని వాళ్ళను కొంచెం వీళ్ళు యాక్టివ్‌గా ఉండి వాళ్ళని టచ్ చేయడము, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కూడా టచ్ చేయడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. రోడ్ల మీదనే చేస్తుంటారు. వాళ్ళకి ఆ భయం కూడా ఏమీ లేదు. అలా చేయడం వల్ల కొద్దిమంది మగపిల్లలు వీటికి అట్రాక్ట్ అయిపోతారు. ఇప్పుడు అమ్మాయి దగ్గరికి పోయినప్పుడు అమ్మాయి వద్దు వద్దు అంటూ ఉంటుంది. వీళ్ళేమో రా రా అంటుంటారు. కనుక ఇదేదో ఈజీ విన్నింగ్ కదా అనుకొని అటు వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళకు రంధ్రం ఉండదు గనుక వాళ్ళు యూజువల్‌గా ఏనల్ సెక్స్ చేస్తారు. సో, ఏనల్ సెక్స్ చేయమని చెప్పి గాని అట్లా వీళ్ళను పర్వర్షన్‌కి మారుస్తారు. ఈ పర్వర్షన్ ఒకసారి అలవాటైపోయిన తర్వాత వాళ్ళకు మామూలుగా అమ్మాయిలతోటి ఉండే ఎంజాయ్‌మెంట్ గాని, న్యాచురల్‌గా భగవంతుడిచ్చినటువంటి శృంగారంలో ఉన్నటువంటి అనుభవం గాని, ఆ ఎంజాయ్‌మెంట్ గాని లేకుండా పోతుంది. యూజువల్‌గా ఎవరైతే ఏనల్ సెక్స్ ఫ్రీక్వెంట్‌గా చేస్తుంటారో వాళ్ళకు హెచ్ఐవి అనే వ్యాధి సోకే అవకాశాలుంటాయి. హెచ్ఐవి గురించి అవగాహన ఉన్నవాళ్ళు ఎవరు ఈ ట్రాన్స్‌జెండర్స్ దగ్గరికి వెళ్లరు. ట్రాన్స్‌జెండర్స్ కావాలనుకుంటే కొద్దిమంది కొంత వయస్సు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు మానసికంగా ఒక ఆడపిల్లలాగానే ఉండాలి అనే భావన ఉంటుంది. అప్పుడు డాక్టర్స్ దగ్గరికి వచ్చేసి జననాంగాలు తీయించేసుకొని, హార్మోన్స్ వగైరా తీసుకొని, అవసరం అనుకుంటే బ్రెస్ట్ సర్జరీ చేసుకొని, బ్రెస్ట్ కూడా పెంచుకొని, గడ్డాలు మీసాలు రాకుండా చూసుకొని, దాన్ని లేజర్‌తో ట్రీట్మెంట్ చేయించుకొని, అమ్మాయిలాగానే డ్రెస్అప్ అయిపోయి, అమ్మాయిలాగానే తిరుగుతూ ఇలా ఇలా ఊపుతూ, నడుస్తూ రకరకాలైనటువంటి హావభావాల్ని పెంచుకొని వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. దీనికోసమని కొన్ని హాస్పిటల్స్‌లో సర్జరీస్ కూడా చేస్తుంటారు. నేను ఇట్లాంటి ట్రాన్స్‌జెండర్ సర్జరీస్ నాకు ఇష్టం ఉండదు. ఇట్ ఈజ్ అన్‌న్యాచురల్ కనుక నేను చేయను. ఈ ట్రాన్స్‌జెండర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు వెళ్ళకుండా ఉంటే మంచిది. ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితే గనుక ఉంటే కంపల్సరీ కండోమ్ వాడుకోవాలి. కండోమ్ వాడుకున్నప్పుడు మగవాళ్ళ అంగం గట్టిగా ఉన్నప్పుడే కండోమ్ పొజిషన్‌లో ఉంటుంది. ఒకసారి ఇది మెత్తబడితే అంగం మెత్తబడగానే కండోమ్ కూడా మెత్తబడిపోతుంది. కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్త లేకుండా చేయకూడదు. కండోమ్ తీసేటప్పుడు ఒక టిష్యూ పేపర్ లాంటిది ఏదైనా వాడుకొని లోపల ఆ కండోమ్ బయట ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ శరీరానికి అంటకుండా జాగ్రత్తగా తీసేయడం నేర్చుకోవాలి.